ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సమృద్ధి కలిగిన దేవా, నీకు వందనాలు. జూలై మాసమును 1వ తేదీ నాడు మా కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆత్మీయ సందేశము దైవ మర్మముల ద్వారా మా అందరితో మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దైవ మర్మములు జూలై 1వ తేదీ. దేశము యొక్క ఉన్నత స్థలం మీద నేను నిన్ను ఎక్కించెదను. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 14వ వచనం. మనము దేవుని వాక్యమును చదువుచుండగా లేఖనముల యందంతటను ఎట్లు దేవుడు తన్ను తాను మనుషులకు బయలుపరుచుకొనుటకు గాను పర్వతమును ఉపయోగించును మనం చూడగలం. అబ్రహాము యొక్క విశ్వాసమును పరీక్షించుటకు దేవుడు అతనిని మోరియా పర్వతమునకు తీసుకుని వచ్చెను. ప్రత్యక్ష గుడారం యొక్క నమూనాను దయచేయటకు గాను మోషేను పర్వత శిఖరమునకు తీసుకుని వెళ్ళాను. దేవుని మెల్లనైన నిమ్మలమైన స్వరమును వినులాగున ఏలియాను పర్వతం మీదికి తీసుకుని వెళ్ళాను. మన ప్రభు సహితము తన శిష్యులు ఆయన మహిమను చూసినట్లు పర్వతం మీద రూపాంతరం పొందెను. శ్రేష్టమైన కాశ్మీరు తేనె కొండల్లోనే దొరుకును. చెకుముకు రాతి నుండి వచ్చిన తైలము శ్రేష్టమైనది. ఈ తైలము పెట్రోల్లో కాదు గాని వంటకు ఉపయోగించు నూనె అయి ఉన్నది. వాగ్దానం దేశం యొక్క సారవంతమైన స్థితిని చూపించుటకు చెకుముకి రాతి నుండి వచ్చు నూనెనే చెప్పబడినది. అదే రీతిగా శ్రేష్టమైన గొర్రెలు కూడా పర్వతం మీదనే దొరుకును. శ్రేష్టమైన దూడలు స్విట్జర్లాండ్ దేశంలోని ఉన్నత పర్వతాల మీద దొరుకును. శ్రేష్టమైన పాలు వెన్న కూడా ఈ దేశం నుండే వచ్చును. ప్రవక్తని యెషయా యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానము గూర్చిన వివరములు తెలియజేయుచున్నాడు. యెషయా గ్రంథము రక్షణ యొక్క వివిధ కోణములు వివరించుచున్నది. దేవుని వాక్యమును చదువుచున్నప్పుడు మనము శిఖరము నుండి శిఖరమునకు వెళ్ళేదము. యెషయా 24 నుండి 26 అధ్యాయములు అనగా ఈ 42 అధ్యాయములో రక్షణను పర్వత శిఖరమును గూర్చి వివరమును మనము చూచెదము. ఈ పర్వతములపై ఒక శిఖరం నుండి మరి ఒక శిఖరమునకు దుముకుచు అనగా ఒక అధ్యాయం నుండి మరి ఒక అధ్యాయమునకు మనం వెళ్ళినప్పుడు ఉన్నత స్థలం మీద నడుచుచు యేసుక్రీస్తు ప్రభునందు మనకు గల గొప్పదైన మహిమయుక్తమైన రక్షణను చూడగలము.